వాటర్ హీటర్లు ఎందుకు షాక్ కొడుతున్నాయి, గీజర్లు ఎందుకు పేలిపోతున్నాయి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ సమస్యలు రాకుండా ఉంటాయి. ముందుగా వాటర్ హీటర్ గురించి తెలుసుకుందాం, తర్వాత గీజర్ గురించి తెలుసుకుందాం. కొంతమంది నీళ్లు వేడి అయ్యాయా లేదా అని ఒకేసారి బకెట్లో చేయి పెడతారు. అలా పెట్టకూడదు. ఎందుకంటే ఒక్కొక్కసారి స్విచ్ దగ్గర ఫేస్ కంట్రోల్ లేకపోతే డైరెక్ట్గా హీటర్ దగ్గరికి కరెంట్ వచ్చేస్తుంది. సో మనం ఏం చేయాలంటే స్విచ్ ఆపి ప్లగ్ లాగిన తర్వాత అప్పుడు చెక్ చేసుకోండి. అప్పుడు ఎలాంటి సమస్య ఉండదు. కొన్ని చోట్ల ఆ బకెట్ పెట్టిన చోట తడిగా ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం ఒకేసారి స్విచ్ ఆఫ్ చేయకూడదు. కొంతమంది నీళ్లు వేడి అయిపోయాయేమో అని ఒకేసారి వెళ్ళి స్విచ్ ఆఫ్ చేసేస్తారు. అలా చేయకూడదు. ఎందుకంటే ఒక్కొక్కసారి మన చేతులు తడిగా ఉన్నప్పుడు షాక్ కొట్టే అవకాశాలు ఉన్నాయి. చేతులను తుడుచుకొని అప్పుడు స్విచ్ ఆఫ్ చేసి ప్లగ్ లాగి అప్పుడు చెక్ చేసుకోండి. ఒకేసారి చేయి తడిసినప్పుడు స్విచ్ ఆఫ్ చేస్తే ఖచ్చితంగా షాక్ కొడుతుంది. వాటర్ హీటర్లో కాపర్ లీడ్స్ అనేవి ఉంటాయి. అవి మనం వాడే కొద్దీ హీట్తో అవి పాడైపోతూ ఉంటాయి. ఎప్పుడు అవి కట్ అయ్యి బాడీకి వస్తాయో తెలీదు. సో ఎప్పుడైనా సరే స్విచ్ ఆపిన తర్వాతే ప్లగ్ తీయడం అనేది అస్సలు మర్చిపోమాకండి. చాలా ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాటర్ హీటర్ విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉన్నవాళ్ళు, చాలా మంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించండి. మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి ఇద్దరు ఆడుకుంటూ వాళ్ళ అబ్బాయి ఆ వాటర్ హీటర్ పెట్టిన చోట వెళ్ళి ఆ బకెట్ని లాగేశాడు. అలా లాగడం వల్ల ఆ నీళ్ళు అనేవి చాలా వేడిగా ఉండడం వల్ల ఆ నీళ్ళు అనేవి ఆ అబ్బాయి మీద పడి స్కిన్ మొత్తం కాలిపోయింది. కాళ్ళ మోకాల నుంచి కింద వరకు మొత్తం కాలిపోయింది. సో చిన్నపిల్లలు ఉన్న చోట మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ యూస్ చేస్తే కనుక ఒక గదిలో పెట్టి ఆ పిల్లలు రాని చోట పెట్టండి. లేదు అంటే ఏదైనా పైన పెట్టుకోండి. అంటే మీకు ఇబ్బంది లేనంత వరకు పైన పెట్టుకోండి, ఆ పిల్లలకి అందనంత వరకు. చిన్నపాటి నిర్లక్ష్యం పెద్ద సమస్యగా మారకముందే చిన్న విషయాలను సింపుల్గా తీసుకోవద్దు. జాగ్రత్తగా ఉండండి. చిన్నపిల్లలు వాళ్ళకి తెలియదు కాబట్టి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఏమైనా ఇబ్బంది కలిగితే తర్వాత మనం బాధపడాల్సి వస్తుంది. ఇదంతా వద్దు అనుకుంటే గ్యాస్ స్టవ్ మీద నీళ్లను వేడి చేసుకుని స్నానం చేయండి. అలా అని ఎక్కువ వేడి కాకుండా లైట్గా గోరువెచ్చగా ఉండేటట్టుగా చూసుకోండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. ఈ ప్రాబ్లమ్స్ నుంచి దూరంగా ఉండాలంటే ఇదే బెస్ట్ సొల్యూషన్. అందరికీ సేఫ్గా కూడా ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. గ్రీజర్ ఉపయోగించేటప్పుడు ఈ తప్పు వల్ల ఒక మహిళ ప్రాణం పోయింది. ఎలాగో ఇప్పుడు చూడండి. ఇప్పుడు గీజర్లు ఎందుకు పేలుతున్నాయి, ఎందుకు కాలిపోతున్నాయి అనేది మనం తెలుసుకుందాం. పూర్తి వీడియో చూడండి. గీజర్ ఎందుకు పేలుతుందో కూడా మనం తెలుసుకోవాలి. లేదంటే చాలా ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. నెంబర్ 1, గీజర్లు ఉపయోగించే వాళ్ళు ట్యాంకులో వాటర్ ఉండేలా ఖచ్చితంగా చూసుకోండి. వాటర్ లేకపోవడం వల్ల హీట్ ఎక్కుతుంది, గీజర్లు పేలిపోయే అవకాశాలు ఉన్నాయి. నెంబర్ 2, కొంతమంది గీజర్ని అలాగే ఆన్ చేసి మర్చిపోతారు. ఎక్కువసేపు అలా పెట్టడం వల్ల గీజర్లు పేలిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడైతే మనకు అవసరమో అప్పుడే ఆన్ చేసి ఉపయోగించి మళ్ళీ ఆఫ్ చేసేయండి. అప్పుడు ఎలాంటి సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి. వాటర్ హీటర్లు గీజర్లు ఉపయోగించే వాళ్ళు ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు పాటించండి. సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియోకి ఒక్క లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి చేరుతుంది. ఇలాంటి మరిన్ని మంచి విషయాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.